ముందు టానిక్ తీసుకోండి, తర్వాత అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. తీసుకోండి. వద్దండి, మాకు అలవాట్లేదు. ఊరుకోండి. కాలేజీ కుర్రోళ్ళకి అలవాట్లేదంటే నేను నమ్ముతానా? వద్దండి, మాకు నిజంగానే అలవాట్లేదు. మా అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు. మీకు మీ అన్నయ్య అంటే ఎంత గౌరవం, ఎంత ప్రేమ. కానీ మీ అన్నయ్యకి మాత్రం మీరు తన మాట వినాలనే పంతం తప్ప ప్రేమ అంటూ ఉండదు. అలేం లేదండి, మేమంటే ప్రేమే. కానీ తనకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాడు, అవి దాటడు. అదే ప్రాబ్లం. ఈ కాలంలో కూడా న్యాయంగా బతకాలి, ధర్మంగా ఉండాలి అంటే పనులు జరగవు బాబు. అది మీ అన్నయ్యకి అర్థం కాదు. అర్థం చేసుకోవట్లేదనే మా బాధ కూడా. అందుకే ఇది కొట్టండి, బాధ భారం అన్నీ తీరిపోతాయి. నేను చెప్తున్నాను కదా. తాగండి, కళ్ళు మూసుకుని తాగండి, పట్టండి. కమాన్ తాగండి, కళ్ళు మూసుకుని గడగడా తాగేయండి. కమాన్. అంతే. మనిషి ఏ అలవాటు లేకుండా ఉండకూడదు, అలవాటుకు బానిస కాకూడదు. అంతే. బాగుందా? మరింకే ఇంకో పెగ్గేయండి. మా అన్నయ్య మమ్మల్ని ఎప్పుడు గొప్పగా పొగుడుతాడు. అలాంటిది ఈరోజు ఫస్ట్ టైం మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాడు. అది కూడా ఆ గౌరీ గారు ఆవిడ చెల్లెల ముందు. వాళ్ళు మమ్మల్ని తక్కువగా చూస్తారని కూడా ఆలోచించలేదు. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు. అసలు మీకు సీక్రెట్ చెప్పనా? గౌరీ చెల్లెళ్ళకు ఉద్యోగాలు ఎలా వచ్చాయో తెలుసా? క్యాంపస్ సెలక్షన్స్ లో. మీరు ఎంత అమాయకులయ్యా. సిటీలోని ఇన్ని కంపెనీల్లో వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ లోనే జాబ్ ఎలా వచ్చింది? ఆ గౌరీ జెండే గారి కాళ్ళ వేళ్ళ పడితే వచ్చింది. వెళ్ళండి వెళ్ళండి, మీ అన్నయ్య చచ్చినా డబ్బు ఇవ్వడు. ఇదే సాకుతో ఆ రాకేష్ గారు మీకు హెల్ప్ చేస్తాడు. మీరు కృతజ్ఞతతో వాడి కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటారు. మిమ్మల్ని అడ్డు పెట్టుకుని మీ అన్నయ్య మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఏం స్కెచ్ చేసావు పార్ట్నర్? హలో పార్ట్నర్, నీ ప్లాన్ సక్సెస్. వాళ్ళని ఇక్కడ ఫుల్గా తాగించి జాబ్ కోసం డబ్బులు అడగమని పంపించా. గుడ్. వీళ్ళెళ్ళి అడుగుతారు, శంకర్ ఇవ్వడు. దెబ్బకి నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. ఈ గొడవతో అన్నతమ్ములు విడిపోవడం ఖాయం. ఆ శంకర్ మానసికంగా నలిగిపోయి నా చేతుల్లో ఓడిపోవడం ఖాయం. శంకర్. ఉంటాను. సంధ్య, ఎవరితోనే మాట్లాడుతున్నావు? అది కూడా ఈ టైంలో చాటుగా వచ్చి మాట్లాడుతున్నావు? నేను ఈ మధ్య గమనిస్తూనే ఉన్నా, బాగా క్రమశిక్షణ తప్పుతున్నావు. అక్క, నేను ఫోన్ చేసింది యాదగిరి అంకుల్కి. యాదగిరి అంకుల్కా? ఎందుకు? శంకర్ గారికి తన బ్రదర్స్ కి చిన్న గొడవ జరిగిందక్క. జెండే సార్తో మాట్లాడి మాకు కూడా వాళ్ళ కంపెనీలో జాబ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయన్నయ్య. నా ప్రాణం పోయినా నేను అడగను రా. ప్రాణం పోయినా పాపం శంకర్ గారు చాలా దిగులుగా ఉన్నారు. యాదగిరి అంకుల్ అయితేనే వాళ్ళకి సర్ది చెప్పి తీసుకొస్తారని ఫోన్ చేశాను.
అలాగా వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోసం అంత కష్టపడితే వాళ్ళు ఆయన అర్థం చేసుకుని తింతేనా? ఏం మనసులో ఏంటో. ఆయన వాళ్ళ సంగతి మనకెందుకు? ఏ క్షణం గొడవ పడతారు, మరు క్షణం కలిసిపోతారు. శంకర్ గారు కూడా అలాగే అనుకుని ఉంటే మన ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడేవాళ్ళమా? అది కాదు సంధ్య, రిలేషన్షిప్స్ అనేవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తున్నాను. బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి ఆలోచించాల్సిన అవసరం ఏముందక్కా? సర్లే, నేను వెళ్ళి శంకర్ గారితో మాట్లాడతాను. నువ్వేం ఆలోచించకుండా వెళ్ళి పడుకో. సరే అక్క. శంకర్ గారు, మగపిల్లలంటే అంతేనండి. మాట అంటే రోషంగానే ఫీల్ అవుతారు. వాళ్ళని అలా ఇన్సల్ట్ చేయడం మీ తప్పే కదా. తప్పు నాదే కాబట్టి సారీ చెప్పాను కదండి. అయినా నా తమ్ముడని నేనెందుకు ఇన్సల్ట్ చేస్తానండి? వాళ్ళ టాలెంట్ ఏంటో నాకు తెలియదో చెప్పండి. జెమ్స్ అండి, జెమ్స్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు డెఫినెట్గా మంచి జాబ్ సంపాదించుకుంటారన్న నమ్మకం నాకుందండి. కానీ వాళ్ళకే ఓపిక లేదు. జాబ్ కోసం నన్ను రికమెండ్ చేయమని అడిగారండి. జెండే గారినో అక్కినో అడగొచ్చు. కాకపోతే రేపు నలుగురిలో నా తమ్ముళ్ళకి ఏం పేరుంటుంది? రికమెండేషన్తో జాబ్ తెచ్చుకున్నారు అంటారు. అది నేను తట్టుకోలేనండి.